అందరికీ నమస్కారం. శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో మన సునైనాది ఒరిజినల్ ఛానల్లో ఈ మధ్య మనం పాడ్కాస్ట్లు చేస్తున్నాం కదా. వన్ ఆఫ్ ద వెరీ 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 మచ్ అప్లాడెడ్ పాడ్కాస్ట్. సో చక్కటి రెస్పాన్స్ వచ్చినటువంటి పాడ్కాస్ట్ ఆనంద శివకామేశ్వరి అమ్మగారితోటి మనం చేసినటువంటి పాడ్కాస్ట్. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా తెలుసుకున్నాం. తెలుసుకోవాలి అని అనుకుంటున్న కొద్దీ ఇంకా ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. అందున మనందరికీ ఇష్టమైన శ్రావణ మాసం కూడా ఇప్పుడు వచ్చేసింది మరొకసారి ఈ సంవత్సరం. ఏం చెయ్యాలి అనే దానికంటే ఏం చేయకూడదో ఎక్కువ డౌట్లు మనకి. సో అవన్నీ ఇంకెవరు తీరుస్తారు? శ్రీ విద్య ఉపాసకులు, గురు, ఆధ్యాత్మికవేత్త అమ్మ తప్ప. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. మరొక్కసారి ధన్యవాదాలు. పాప నేను పిలిచినప్పుడల్లా మీరు సమయం వెచ్చించి, నాకు ఎప్పుడు ఫోన్ చేయాలన్నా కాస్త భయం. పాపం బిజీగా ఉన్న మనిషిని మళ్ళీ ఎందుకు అమ్మని డిస్టర్బ్ చేయాలి, కానీ అలా ఎప్పుడు మీరు నాకు నో చెప్పకుండా వస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మ, ధర్మో రక్షతి రక్షితః. ఇది కూడా ధర్మాన్ని రక్షించడమే. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నటువంటి అంశం. దాన్ని మనం పక్కదారి పట్టించకుండా చక్కగా ప్రశాంతంగా భక్తిగా తేలిగ్గా చేసుకోగలిగితే పుట్టిన ప్రతి మనిషి తరిస్తారు. ఇదే నేను ఆలోచించే విషయం. అందుకని ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నేను నమ్మేది ఇదే అమ్మా. అవును అవునమ్మా, అద్భుతం అమ్మా. ముందుగా మిమ్మల్ని చూడగానే నాకు ప్రశ్నలు వర్షం ఇలా 1, 2, 3 బ్రెయిన్లో వస్తూనే ఉంటాయి. సరే, ముందైతే మన లాస్ట్ ఇయర్ మీరు చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకోవాలి, ఎందుకు ఆర్భాటంగా చేసుకోవద్దు, ఒక 250 రూపాయల్లో కూడా ఎలా ఇప్పటికి ఈ కాలంలో ఎలా చేసుకోవచ్చు, అవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి. చాలామంది నేర్చుకున్నారు, అందులో నేను కూడా ఉన్నాను. ఈసారి నేను ఒక ప్రమోషన్ చేయవలసి వచ్చింది, కానీ చాలా కాషియస్గా అందులో ఏముండాలి అని నేను ఎంచుకున్నాను. ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ, ఎంత ప్రమోషన్ అయినప్పటికీ. సో మార్పు వస్తుందమ్మా. వస్తుందమ్మా, రావాలి కూడా రావాలి. ఎందుకంటే భక్తి అనేది ప్రతి మనిషికి పుట్టుకతోనే ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా చెప్పాం. మనం ప్రతి దేవీ దేవతల్ని రాయి కనిపించినా కానీ నమస్కారం చేసేటటువంటి సంస్కారంలో ఉంటాం. ఈ సంస్కారాన్ని పక్కదో పట్టకుండా అసలైనటువంటి భక్తిని మనం కనుక ఆస్వాదించగలిగితే జీవితంలో వచ్చేటటువంటి చాలా రకాల ఇబ్బందులకి దాన్ని ఏమంటారు, మనకు ఒక పరిహారం దొరికినట్టే. పరిహారాల వెంబడి పరిగెట్టక్కర్లేదు. మనం చేసే కర్మని, చెడు కర్మని తగ్గించుకుంటూ ఉంటే మనకు పరిహారం దొరికినట్టే. మీరు చెప్పారు ఇప్పుడు 250 రూపాయల్లో పూజ ఎలా చేసుకోవాలని. నేను ఇది చెప్పిందమ్మా ఒక లోవర్ మిడిల్ క్లాస్లో ఒక 2,000, 3,000 ఖర్చు పెట్టి పూజ చేయాలన్నా బాధపడే వాళ్ళు ఉన్నారు. అమ్మ, పూజకి ఇంత అవుతుందా? ఎందుకంటే పిల్లలు, చదువులు, రెంటు, వీటితో పాటు పండగలు వస్తున్నాయంటే భయపడేటటువంటి పరిస్థితుల్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది. మా పీఠం దగ్గర వాళ్ళు రోడ్డు ఊడుస్తారు. నేను పైన ఉంటానని ఆవిడకి తెలియదు అనుకుంటా. ఫోన్లో చూసారట తక్కువ ఖర్చులో ఇట్లా పూజ చేసుకోవచ్చు అని. నేను ఆటో దిగి పీఠంలోకి వెళ్తున్నాను. అక్కడ పడేసి చీపురు చేతులు కడుక్కుని పైకి వచ్చి నా కాళ్ళు పట్టుకుని దండం పెట్టింది. అంటే అమ్మ, నేను పూజలంటే భయపడేదాన్ని. మీరు చెప్పినట్టు 150 రూపాయల్లో వస్తువులన్నీ తెచ్చుకుని, నాకు చదవడం రాదు, మా అమ్మాయి చదివితే పూజ చేసుకున్నానమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఆ పూజ చేసుకోగానే మా అమ్మాయి పరీక్షలో పాస్ అయిందమ్మా. చాలా రోజుల నుంచి కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యేది. అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మవారు ఎప్పుడు భావన మాత్ర సంతుష్ట హృదయాయి నమో నమః. ఆ భావన ఆవిడ చూడండి ఎంత భక్తిగా చేసుకుని ఉంటుందో. ఆ భయం అనేది లేదు ఆ హృదయంలో. ఆ చిన్న చిన్న ఆ యొక్క పదార్థాలతో కానీ, ఆ సంభవించినటువంటి ద్రవ్యాలతో ఆ పూజ చేసుకుని అసలైనటువంటి భక్తి పారవశ్యానికి లోనైంది. అంటే ఇక్కడ అదే కావాలి. దాని నుంచే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇట్లా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కూడా తక్కువ ఖర్చుతో పూజ చేసుకోగలిగితే మన ధర్మాన్ని ఎవ్వరూ వీడిపోరమ్మా. ఏమవుతుందంటే భయాలు నింపుకుంటున్నాం మనం. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, పక్కింటి ఆవిడ పిలిచి చీర పెట్టారు, నేను పెట్టలేకపోతే ఏమనుకుంటారో, ఇలాంటి భయాలతోటి మన ధర్మాన్ని పక్కకి నెట్టి వేరే వాటిలోకి, పాషండ మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే పూజ అనగానే ఇన్ని చేయాలా అమ్మో అనేటటువంటి భయంతో మారిన వాళ్ళు కూడా ఉన్నారు.
అందుకని దానిలోంచి మనం అసలు అది కాదు ఈ వ్యవస్థ అనేది చెప్పగలిగితే మన ధర్మం నుంచి ఎవ్వరూ మారరమ్మా. మన ధర్మం అంత గొప్పది ఇంకోటి ఏదీ లేదు. అవునమ్మా, అవును, వాస్తవం ఇది. అయితే నేను ఆ వీడియోస్ చూశాను, మారుతున్నాను. కానీ ఇప్పటికీ నాలో భయాలున్నాయి. ఎందుకంటే అమ్మ, ఒక 5, 6 ఏళ్ల నుంచి మనకు ఒక పరిపక్వత వస్తోంది అని అనుకుంటే, మిగతా 25, 30 ఏళ్లలో నాటుకుపోయినది ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఖచ్చితంగా కలశం పెట్టాలి. అవును. కలశం ఎలా పెట్టాలి? సరిగ్గా పెట్టకపోతే ఏదైనా అరిష్టం అవుతుందా? పసుపు గౌరమ్మ, మళ్ళీ పసుపు వినాయకుడు ఎలా ఆవాహనం చేసుకోవాలి? పోనీ ఇవన్నీ నాకు చేత కాదు. నాకు ఫోటో పెట్టుకొని అష్టోత్తరం చదివి కథ వినడం ఒక్కటే వచ్చు తప్ప, తోరం ఖచ్చితంగా కట్టుకోవాలా, పక్కన వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా, కలసం పెడితే ఖచ్చితంగా పూర్ణ బూరెలు చేయాలంటారు, అవేమో రావు, నూనెలో విడిపోతూ ఉంటాయి. ఇలాంటివి చాలా చాలా సమస్యలు ఉన్నాయమ్మా. మరొక్కసారి ఇప్పుడు మీరు మాకు తెలియజేయాల్సిందే. నాకు రాదమ్మా, నాకు పూర్ణ బూరెలు చేయడం రాదు, తినడం వచ్చు కానీ నెయ్యి వేసుకొని ఎలా ఏం చేయాలి నేను? అమ్మా, పూర్ణం అంటే ఏంటి? అసలు మనకి గణితం, మనకి ముందు గణితంలో ముందు వచ్చింది సున్నా. ఈ సృష్టి భూమి ఎలా ఉంటుంది? భూగోళం పూర్ణంలా ఉంటుంది. మన జీవితం పరిపూర్ణంగా ఉండాలి. ఇదన్నిటికీ పూర్ణము అంటే ఏదైనా మంచి పూర్ణంగా ఉంది, పూర్ణ కలుషం. వీటన్నిటికీ గుర్తుగా పూర్ణం బూరెలు చేసుకుంటాం. అదే చెయ్యాలని ఏమీ లేదు. రాక ఇబ్బంది పడి చేతులు కాల్చుకుని, ఇక్కడ అదే చెప్తున్నాను. ముందు కలశం నుంచి మాట్లాడుకుందాం. అమ్మ, కలశం అనేది అమ్మగారింటి నుంచి కాదు, అత్తగారింటి నుంచి చేసుకుని ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆ కలశంలో ఏంటంటే దాంట్లో కొంతమంది బియ్యం నింపుతూ ఉంటారు, కొంతమంది నీళ్లు నింపుతూ ఉంటారు. ఇట్లా వాళ్ళ వీలుని బట్టి చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ వాటినన్నిటి ఏం చేయాలి అనేటటువంటి సందేహం. నీళ్ళైతే చెట్లలో పోస్తాం, బాగానే ఉంది. మరి బియ్యాన్ని? బియ్యాన్ని చక్కగా ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వచ్చు, లేదా ఇంట్లో కూడా వండుకోవచ్చు, తప్పేమీ లేదు. ఒకటి, ఆ నీళ్లను మీరు చెట్లు పోయొచ్చు అన్నారు కదా. అవునమ్మా. ఆ నదీ జలాల్ని, దేవతలను ఆవాహనం చేసిన ఆ నీటిని ముందు ఇంట్లో ప్రోక్షణ చేయాలి. దాది లక్ష్మీప్రదం. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదైనా మనకి తెలియకుండా ఏదైనా ఆరోగ్యాల అస్తమాను బాగుండకుండా, ఏదో చికాకుగా గొడవలు అవుతూ ఇలా ఉన్నప్పుడు ఈ కలశ ఆరాధనలో ఆ కలశాన్ని కదిలించినప్పుడు ఉన్న నీటిని ఇళ్ళంతా ప్రోక్షణ చేస్తే చాలా శుభం, చాలా శుభం. ఆ తర్వాత మీరన్నట్టు మొక్కల్లో ఎవరు తొక్కని చోట పోసేయచ్చు. ఆ కలశానికి ఎక్కడొస్తుందంటే ఇబ్బంది అమ్మ, కొబ్బరికాయ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే చాలు. ఏం చేస్తున్నారు? దానికేమో ముఖం పెడతారు, అవును, వెనకాల ఏదో రాడ్డు కడుతున్నారు, దానికి దండలు గాజులు ఏవేవో వేస్తున్నారు. ఈ కలశం కదిలిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అప్పుడు సెంటిమెంట్గా మనకి బాధ వస్తుంది. అందుకని కలశము అంటే కలశం మీద పంచపల్లవాలు దొరకకపోతే మామిడాకులు పెట్టుకుని, ఒక కొబ్బరికాయ పెట్టుకుని, దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని చాలు, అయిపోయింది కలశం. కింద పెట్టకుండా ఒక బియ్యంలోనో లేకపోతే నవధాన్యాల్లోనో పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. అంతే. ఈ బొమ్మలు చేయాలి, ఇవి చేయాలి అంటే నేనేం చెప్తాను అంటే, ఈ ఆ చేతులు కాళ్ళు అన్నీ మనం అతికిస్తుంటాం కదా. ఇప్పుడు క్లాత్స్లో కూడా దొరుకుతున్నాయి. ఈ అతికిచ్చిన దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. మనకి కొంచెం అవగాహన ఉండాలి. అంటే అసలు ఒక దేవాలయంలో ఆగమశాస్త్రం ప్రకారం ఒక దేవతని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే నఖశిఖ పర్యంతము కూడా ఇంత గోరులో కూడా తేడా రాకుండా ఉండాలి. అలాంటి విగ్రహాలని ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఈ వరలక్ష్మీదేవిని మాత్రం మనం ఈ చేతులు అంటిస్తూ ఉంటాం, కాళ్ళు అంటిస్తూ ఉంటాం, కళ్ళు పెడుతూ ఉంటాం. ఇలా మనం మరి శరీర భాగాలను విడివిడిగా పెడుతున్నాం కదా. మరి ఇప్పుడు అవయవ లోపం ఉన్నట్టేగా. తీసేటప్పుడు కూడా అలాగే తీస్తున్నాం కదా, సెపరేట్ చేస్తున్నాం కదా. ఇది తప్పే కదమ్మా. ఏదైనా బొమ్మ, ఆవిడ బొమ్మలా చూస్తున్నారు మీరు. బొమ్మ కాదు ఆవిడ, ఆవిడ బొమ్మ కాదు, అమ్మ బొమ్మ కాదు. ఎలా పడితే అలాగా మీకు తెలుసమ్మా. ఆవాహయామి అనగానే మనకి కనపడదు, మన హృదయంలో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆవిడ అక్కడికి వస్తారు. మన ఆవాహయామి అని ఎందుకు పిలుస్తున్నాను? ధ్యాయామి, ఆవాహయామి. నేను నీ కాళ్ళు కడుగుతాను, నా లోపల ఉన్న నీకు నేను చేయలేను, నువ్వు బయటకు వస్తేనే చేయగలను. నీ కాళ్ళు కడుగుతాను, చేతులు కడుగుతాను, ఆహారం పెడతాను, స్నానం చేయిస్తాను, వస్త్రాలు ఇస్తాను. ఇవే షోడశోపచార పూజలు అంటే. ఇలా ఇచ్చినప్పుడు ఆ అవయవ లోపాలు ఉన్న వాటిల్లోకి దేవతావాహన చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన ధర్మంలో కలశం అనేది శుభసూచకం.
ఆ కలశం చూడండి పెట్టగానే ఎంత కళగా ఉంటుందో. అందుకని ఆ కలశాన్నే పెట్టుకోండి చక్కగా. ఇది కూడా మీ ఇంట్లో ఆనవాయితీ ఉంటే మాత్రమే పెట్టుకోండి. పెట్టుకోవాలి. ఏది అత్తింటి వారి నుంచి? అత్తింటి వారి నుంచి ఆనవాయితీ ఉంటే మాత్రమే పెట్టుకోండి. ఒకవేళ అత్తింట్లో మాకేం తెలియవు ఈ పూజలు, నీ ఇష్టం అన్నప్పుడు మీ అమ్మగారిని అడిగి పెట్టుకోవచ్చు. కానీ అత్తింటి వారిదే ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలి. వాళ్ళకి ఆనవాయితీ లేకపోతే మీరు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే అమ్మ, దేవతల కన్నా కూడా ముందు మనం గౌరవించాల్సింది పితృదేవతల్ని, తల్లిదండ్రుల్ని. వాళ్ళు ఇచ్చిన శరీరమే, వాళ్ళు ఇచ్చిన ధర్మమే ఇదంతా. అందుకని ముందు ఆ ఇంట్లో ఉండేటటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలని ప్రతి కోడలు గౌరవించాలి. అందుకని ఆనవాయితీ ఉంటే మాత్రమే పెట్టుకోండి. అది కూడా మేము పెట్టుకుంటామంటే చిన్న చెంబుతో చక్కగా కలశం పెట్టుకోండి. శుక్రవారం చక్కగా పొద్దున పెట్టుకున్నారు, శుక్రవారం కదపం కదా, అవును, శనివారం నాడు ఉద్వాసం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇందులో డౌట్ ఉంది తెలుసా అమ్మ, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి కదపకూడదు అవునమ్మా అని ఒక అనుమానం కూడా ఉంది. అవును. అందుకని అనుమానం ఉంటే కదపకండి, కానీ శనివారం మామూలుగా కూడా కదపచ్చు. ఎందుకంటే ఏ పనైనా అనుమానంతో చేయకూడదు. ఏది చేసినా ఈ పని యద్భావం తద్భవతి, భావనే కదా ముఖ్యం. అందుకని నీ భావనతోటే అక్కడ చేయి పెడుతున్నావు. అది మంచి జరగాలని పెడితే మంచి జరుగుతుంది. నేను భావనతోటి, భయం ఉంటే వద్దు, ఆదివారం కదుపుకోండి, లేదంటే శనివారం ఉద్వాసం చెప్పచ్చు. సరే మా భావన అన్న ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, నాకు ఇప్పుడు ఉదాహరణకి భావన ఉంది చక్కగా పూజ చేసుకోవాలి అని, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఇంట్లో పిల్లలే చిన్నగా ఉండని, పెద్దవాళ్లతోటే ఉండని, లేదు ఈ గైనికో ఇతరితర ఇష్యూసో, సైకలాజికల్ ఫిజికల్ ఇష్యూసే అవని, చీకాకుతో ఉండడం, ఓపిక లేకపోవడం, అలసటగా ఉండటం, ఇలాంటి పరిస్థితి. అంటే నాలో భావన ఉంది పూజ చేయాలని, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా సపోర్టివ్గా లేవు. అంతెందుకు మన హెల్పరే ఓ 10:30, 11:30, 12ంటికి వస్తారు. సో ఎంత పూజ గది సపరేట్గా ఉన్నా, అక్కడ దీపం పెట్టుకొని బయటకు వచ్చి ఇల్లు చిమ్ముతుంటే చూడ్డానికి కూడా చక్కగా అనిపించదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? నిజంగా అది విపత్కర పరిస్థితే అమ్మా. ఎందుకంటే మాకంటే వరలక్ష్మి వ్రతానికి సెలవు ఉండేది. ఇప్పుడు స్కూల్స్కి తప్ప ఆఫీసులకి హాలిడే ఎక్కడ ఉంటుంది. అందుకే ఏం చేయండి అంటే, కొంచెం తప్పదు, ఒక గంట ముందు లేచి ఇల్లు చిమ్ముకొని సింపుల్గా చేసుకోండి. మీరు ఇందాక బూరెల గురించి చెప్పారు, రావు నాకేం చేయాలండి. క్షీరాన్నం వండి పెట్టచ్చు అమ్మవారికి. చక్కగా ఆవు పాలు దొరికితే ఆవు పాలు తెచ్చుకొని, ఇన్ని దొరికినా వేరే పాలల్లో కలుపుకొని క్షీరాన్నం వండి నివేదన పెట్టుకోండి. పరవాన్నం వండడం వచ్చిగా అందరికీ. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టుకోండి చాలు. పానకం, వడపప్పు, కొబ్బరి, అరటిపళ్ళు, పరవాన్నం పూజ చేసుకోండి. ఒక అరగంటలో అయిపోయింది వరలక్ష్మి వ్రతం, అయిపోయింది. దీనికి ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా మనం ఆలోచించడం వల్ల పూజ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని చేయాలి, అన్ని చేయాలి, కుదరదండి. పరవాన్నం చేసి నివేదన చేస్తే చాలు. ఆవిడకి ఇష్టం క్షీరాన్నం. అసలు మామూలుగా లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలు ఎక్కువ నివేదన చేస్తారు. ఆవిడ పాలకడల్లోనే పుట్టింది కదా. అవునమ్మా. క్షీరాన్నాన్ని చేసి నివేదన చేసుకోవచ్చమ్మా. మీరన్నట్టు ఒకవేళ ఇంట్లో పరిస్థితులు బాగాలేక, ఆరోగ్యం సహకరించక, ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం అని నేను చెప్పను, ఎప్పుడైనా కుదరకపోతే చక్కగా ఉపచార పూజలు చేసుకుని, అమ్మ నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, కథ చదువుకుని అక్షతలు వేసుకోండి, తప్పేం లేదు. ఎలాగా వంట చేసుకుంటారుగా మీరు, ఏది వండితే అది ఒక బెల్లం ముక్క వేసి కొంచెం పులగ వండి నైవేద్యం పెట్టండి. మనం ఆహారం తింటాంగా, ఎలాగా ఆ వండిందే పెట్టండి అంతే. దీనికి పెద్దగా చెయ్యాలి కాదు, భావన ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అసలు 1,000,000 మంది లక్ష్ములు ఉన్నారు మనకి, తెలుసా అమ్మా? 1,000,000 మంది లక్ష్ములు. మనకి అందులో తెలిసింది 8 మంది లక్ష్ములు. 1,000,000 మంది లక్ష్ములు. కేవలం ఏమైపోయిందంటే, లక్ష్మిని ధనం ఇచ్చే దేవతగానే మనకి మైండ్లో పడిపోయింది. కానీ చూడండి, అష్టలక్ష్ముల్లో చూసిన ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా ఎన్ని లక్ష్ములు ఉన్నాయి. అవునమ్మా. ఇవన్నీ లక్ష్ములు కాదనుకుంటున్నాం మనం. కేవలం డబ్బులు ఉంటేనే లక్ష్మి అనేటటువంటి భావనలో ఉన్నాం. ఇక్కడ మనం చేస్తున్న ఆరాధన మహాలక్ష్మి, 1,000,000 మంది లక్ష్ములకి అధిపతి అయినటువంటి లక్ష్మి. అసలు ఆ లక్ష్ములు ఏంటో మనం తెలుసుకుందాం. మనకు ఆకలేసింది, కడుపు నిండా కంచెం నిండా అన్నం పెట్టుకునేటటువంటి స్థితి ఉంది, అది కూడా లక్ష్మే. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగాం, లేదా దాహం వేస్తోండండి నీళ్ళు తెచ్చియండి అన్నారనుకో,
ఇచ్చారు తాగాం, అది కూడా లక్ష్మే. సంతానం నీ మాట వింటున్నారు, అది కూడా లక్ష్మే. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అది కూడా లక్ష్మి, జ్ఞానలక్ష్మి. అంటే నువ్వు పని చేయకుండా నీకెవరో సర్వెంట్ని పెట్టుకుని చేయించుకునేటటువంటి ఒక స్థితి ఉంది, లక్ష్మి. ఎందుకంటే ఆ అమ్మకి ఎప్పుడూ కూడా 64 కోట్ల మంది యోగిని దేవతలు చుట్టూ ఉంటారట. బాబా, జడ వేయడానికి ఒకళ్ళు, చీర కట్టడానికి ఒకళ్ళు, ఇట్లా. అంటే మనకి కూడా అలాంటి వ్యవస్థని ఆవిడ మనకి ఇస్తోంది అంటే అది కూడా లక్ష్మీ ప్రసాదం, చిన్న విషయం కాదమ్మా ఇది. కానీ కేవలము లక్ష్మీదేవి అనగానే ఓ చీర కట్టుకుని చెయ్యిలా పెడితే ఇందులోంచి డబ్బులు, ఒక బిందెలోంచి డబ్బులు కింద పడేలాగే మన భావన ఉండిపోతుంది. అది కూడా, కానీ అది మాత్రమే కాదు. భార్యాభర్తల అన్యోన్యత లక్ష్మి. లక్ష్మి అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మ? లక్ష్యముగా, లక్ష్యాన్ని ఇచ్చేదే లక్ష్మి. ఏ పని ఎందైనా నువ్వు లక్ష్యంగా ఉంటే అది లక్ష్మీ పూజే. మాటలో లక్ష్యం ఉండాలి, చేసే పనిలో లక్ష్యం ఉండాలి, వినే వినికిడిలో లక్ష్యం ఉండాలి. ఎందుకంటే సూక్ష్మంగా వినమని చెప్తూ ఉంటారు. వినే వినికిడిలో లక్ష్యం, ఇదంతా లక్ష్మీ పూజే. కానీ భౌతికంగా ఈరోజు మనం ప్రత్యేకించి ఎందుకు చేసుకుంటాము అంటే, శ్రావణ మాసము శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఉన్న మాసం. శ్రవణ నక్షత్రం అంటే శ్రీనివాసుడు, కలియుగ దైవం యొక్క నక్షత్రం. ఆ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద ఉంది. అంటే ఎక్కడ ఉంది? ఆయన హృదయంలో ఉంది. ఇక్కడ పురుషులు కూడా తెలుసుకోవాలి, భార్యను ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. హృదయంలో పెట్టుకుని మనం అందరం ఆవిడని డబ్బుల గురించి అర్చిస్తూ ఉంటాం. ఆయన హృదయంలో పెట్టుకుని చాలా పెద్ద స్థానం ఇచ్చాడు కదా. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, నాకు డబ్బు కావాలి అనగానే ఆ తల్లి అడుగుతుందట స్వామిని, వీళ్ళు పాపం పిల్లలు ఏడుస్తున్నారండి, కాస్త ధనాన్ని ఇస్తాను అంటే అంటాడట. ముందు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళ దగ్గర ఎంత ఉంచాలో అంతే ఉంచి తర్వాత పట్టుకొచ్చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని ఆయన ఆ భర్తని పొగిడితే ఏ భార్యకైనా ఇష్టం కదా. ఇప్పుడు మా వారు ఉన్నారు, ఆయన ఎవరైనా పొగిడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఈ మాసంలో ఆయన్ని పొగుడుతూ శ్రవణ నక్షత్రం అని శ్రవణం అంటూ ఉంటాం. ఈ శ్రవణం చేస్తూ ఏ శ్రవణం చేస్తాము? శ్రవణము అంటే శ్రావణ మాసము అంటే శ్రవణము అంటే వినడం. చాలామంది శ్రావణ మాసం అంటే ఏదో పూజలు అనుకుంటున్నారు. శ్రవణము అంటే వినడం. ఏది వినాలి? వేదాన్ని వినాలి, మంచి మాటల్ని వినాలి. మంచి మాటలు మాట్లాడితే, మీరు మాట్లాడితే 10 మంది వినేలా ఉండాలి. ఎప్పుడు ఇంట్లో కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇది కదా శ్రావణ మాసం అసలైన పూజ. దాంట్లో ఈ వరలక్ష్మి వ్రతం ఒక భాగం. దీన్ని కాంప్లికేట్ చేసుకోకుండా ప్రశాంతంగా, ఇది కూడా లక్ష్మే, ప్రశాంతంగా పూజ చేసుకోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. నువ్వు ఇన్ని రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టుకుని హడావిడి పడిపోయి ఆ పని మనిషి మీద అరిచి, పిల్లల మీద అరిచి, భర్త మీద అరిచి, ఆ పూజకి పుణ్యమే ఉంటుందమ్మా, ఆ పూజకి ఫలితమే ఉంటుంది. ఇలా తిడుతూ పెట్టినటువంటి, ఎందుకంటే ఆహారమే నీ మనస్సు, ఆహారమే నీ శరీరం. నువ్వు వండుతున్నప్పుడు తిడుతూ వండితే అది ఏమైంది? ప్రసాదం అయిందా? కాలే కదా. మరి ఇలాంటి దాన్ని నువ్వు దేవతకి ఎట్లాగా తినిపిస్తావు? అందుకని శరీరాన్ని బాధ పెట్టుకోకుండా, మనసుని బాధ పెట్టుకోకుండా, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా మీరు ఎంత చేయగలిగితే అదే ప్రసాదము. వండర్ఫుల్ అమ్మా. ఏముంటామా, అన్నం, కూర, పప్పు, పచ్చడి వండుతాం, ఇంత పరవాణం వండుతాం, మహానైవేద్యం, కొబ్బరికాయ కొడతావు, అరటిపళ్ళు పెడతావు, తాంబూలం ఇస్తావు, అయిపోయింది. దీన్ని కాంప్లికేట్ చేసుకోకుండా మీకు ఎక్కడ ఏమైపోతుందంటే అమ్మ, భయం పెరిగిపోయింది. ఇది చేయకపోతే ఏమైపోతుందో, సరిగ్గా చేయకపోతే ఏమైపోతుందో, ఎక్కడ తగులుతుందో, ఎంత నెగిటివిటీ ఎక్కడ వస్తుందో. అమ్మ, మనకి కీడు చేసేవాడిని దేవుడు అనడు. ఇప్పుడు ఏదైనా మొక్కుకున్నాం, తిరుపతి వస్తామనో, లేకపోతే విజయవాడ వస్తామనో, కాలినడకన వస్తామనో, ఏదో మొక్కుకుంటూ ఉంటాం. ఇది దేవుడి యందు నీకున్న కమిట్మెంట్ అంతే తప్ప, నువ్వు ఏదైనా మొక్కుకుంటే దేవుడు వచ్చి నేను కొట్టడు. ఈ స్థితులన్నీ దాటేసిన వాడే ఆయన్నే భగవంతుడు అంటారు. అంటే కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని ఒక పక్కకి తోసేసి, అవన్నీ దాటేసి ఎక్కడో పైలోకంలో ఉన్నాడు అనుకుంటాం, కాదు, అవన్నీ దాటేసిన స్థితిలో ఉన్నాడు కాబట్టి పైన ఉన్నాడు. అందుకని ఆయన మనల్ని ఎక్కడ, ఎవరి మీద క్రోధం ఉండదు ఆయనకి, ఎవరి మీద ద్వేషం ఉండదు. అందుకని మనల్ని శిక్షించేవాడిని దేవుడు అన్నాడు. అందుకని ఇది చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో అని భయం వద్దు. నిజంగా ఒకవేళ ఏదైనా, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మన కంచి పారాయణకి, సౌందర్యలహరి పారాయణకి వెళ్ళాం.
మా గ్రూప్తో చాలామంది 150 మంది వరకు వచ్చారు. అందులో ఒకళ్ళకి ఏదో వస్తువు పూజకు సంబంధించిన పుస్తకమో వ్యాసపీఠమో కొంటున్నప్పుడు కాలు విరిగింది. కంచి వెళ్ళేటప్పుడే కాలు ఎందుకు విరిగింది, వ్యాసపీఠం కొనడానికే వెళ్ళినప్పుడే కాలు ఎందుకు విరిగింది అంటే అంటే నీ ఆలోచన స్థితి ఎలా ఉంది? అక్కడ కాలు విరగాల్సింది, ఇంకేదైనా ప్రమాదం జరగాల్సింది, నువ్వు ఆ పని కోసం వెళ్ళావు కాబట్టి చిన్న దెబ్బతో పక్కకు వచ్చేసావు. ఇది ఆలోచించే విధానంలో మార్పు. అక్కడ ఏదో జరుగుతుంది, నిజంగా నీకు భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి చిన్నదాంతో వెళ్ళిపోయింది అంతే. కాలుకి దెబ్బ తగిలింది, లేకపోతే చెయ్యికి దెబ్బ తగిలింది, నా పిల్లాడి పరీక్ష ఫెయిల్ అయ్యాడంటే నీ కర్మానుసారం అది జరగాలని ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని ప్రతిదాన్ని పూజకి, ప్రతిదాన్ని భగవంతుడికి రిలేట్ చేసి పూజకి భగవంతుడికి వచ్చే కష్టానికి ముడిపెడతాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం.